పంజగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. ఇటీవల ప్రజాభవన్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకును తప్పించాడని దుర్గారావుపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఆయన్ను సస్పెండ్ చేశారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. దుర్గారావును గుంతకల్లు రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు సిటీ పోలీసులు. పంజగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. ఇటీవల ప్రజాభవన్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకును తప్పించాడని దుర్గారావుపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఆయన్ను సస్పెండ్ చేశారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. దుర్గారావును గుంతకల్లు రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు సిటీ పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, దుర్గారావు ఎక్కడన్నా అరెస్ట్ చేశారు? ఆయనపై ఉన్న ఆరోపణలేంటి? శ్రవంతి, ప్రజాభవన్ ముందు యాక్సిడెంట్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ను తప్పించి వేరే ఒక వ్యక్తిని అందులో కేసులో ఇరికించాడన్న కేసులో A11గా దుర్గారావు ఉన్నారు. ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన రోజు, ఇది December 23 మిడ్ నైట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన రోజు నైట్ అక్కడ లోకల్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లి పిఎస్లో అప్పచెప్పిన తర్వాత కూడా దుర్గారావు ఇటు మాజీ ఎమ్మెల్యే షకీల్ తోటి మాట్లాడి అటు బోధన్కు సంబంధించిన సిఐ ప్రేమ్ కుమార్ తోటి మాట్లాడించి అతన్ని కాకుండా, అంటే అసలైన నిందితుడు సాహిల్ను కాకుండా అతన్ని పక్కన పెట్టి వేరే ఒక వ్యక్తి, వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తున్న ఇంకొక వ్యక్తిని తెచ్చి ఆ కేసులో పెట్టారు. అసలు నిందితుడిని తప్పించే ప్రయత్నం చేశారంటూ కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దాని తర్వాత ఇటు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఈ కేసు పైన పూర్తి విచారణ చేశారు. విచారణ చేసిన తర్వాత అతను ఈ సిఐ ప్రమేయం ఉంది నిజమేనని తేలడంతో అప్పుడు ఇటు దుర్గారావు, పంజాగుట్ట సిఐ దుర్గారావును అప్పట్లో సస్పెండ్ చేశారు. సో ఆ తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో దుర్గారావుదే పూర్తి ప్రమేయం ఉంది. దీంతో పాటు ఇటు సాహిల్ ఇక్కడి నుంచి ముంబై నుంచి అటు దుబాయ్కి పారిపోయాడు. సో దాంట్లో కూడా ఇటు సిఐ దుర్గారావు ప్రమేయం ఉందని తేలడంతో సో అతన్ని కూడా ఈ కేసులో A11గా చేర్చారు. సో మొత్తం ఈ కేసులో 12 మందిని కేసులో చేర్చారు. సో ఆ కేసులో A1గా సాహిల్ ఉంటే ఆ తర్వాత ఆ కేసులో ఎవరైతే వేరే నిందితుడిని తీసుకొచ్చి పెట్టారో అతన్ని A2గా పెట్టారు. ఇక అతను ఇక్కడ నుంచి ముంబై నుంచి దుబాయ్కి పారిపోవడానికి సహకరించిన అతని మామ, వాళ్ళ బామ్మర్ది, అతనితో పాటు వాళ్ళ ఫాదర్ మాజీ ఎమ్మెల్యే షకీల్తో పాటు ఇటు బోధన్ మాజీ సిఐ ప్రేమ్ కుమార్తో పాటు ఈ పంజాగుట్ట మాజీ సిఐ ఇతని పేరు కూడా అందులో పెట్టారు, దుర్గారావు పేరు కూడా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు దుర్గారావు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని రోజుల క్రితం అతను హైకోర్టులో కూడా పిటిషన్ వేశాడు. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ కేసులో నన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు కాబట్టి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ వేశాడు. కానీ హైకోర్టులో పిటిషన్ తీసుకున్నారు, కానీ ఇప్పటి వరకు ఆ పిటిషన్ పైన విచారణ అయితే జరగలేదు. సో దానికి ఇంకా నంబరింగ్ రాలేదు కాబట్టి దానిపైన హైకోర్టు ఏం చెప్పలేదు. సో ఈ క్రమంలోనే ఈరోజు ఎర్లీ మార్నింగ్ పంజాగుట్ట మాజీ సిఐ దుర్గారావును గుంతకల్లు రైల్వే స్టేషన్ దగ్గర హైదరాబాద్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకొస్తున్నారు. సో ఇదే కేసులో అంటే ఒక నిందితుడిని, అతని కాకుండా వేరే వాడిని, అంటే ఒక నిందితుడిని తప్పించి వేరే వ్యక్తిని కేసులో ఇన్వాల్వ్ చేశారనే ఆరోపణలతోటి ఈ కేసులో అతని పైన కూడా ఎఫ్ఐఆర్ చేశారు. A11గా ఉన్న దుర్గారావుని ఈరోజు ఎటకేలకు అరెస్ట్ చేశారు. సో ఇన్ని రోజులుగా అబ్స్కాండింగ్గా ఉన్నాడు. సో ఎప్పుడైతే అతని పైన ఎఫ్ఐఆర్ అయిందని తెలిసిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దుర్గారావు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. సో ఈ రోజు మార్నింగ్ గుంతకల్లు రైల్వే స్టేషన్ దగ్గర పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. సో ఈ కేసులో ఇప్పటికే అటు బోధన్ మాజీ సిఐ ప్రేమ్ కుమార్ పేరు కూడా వినపడింది. సో అతను కూడా ఆ టైంలో, అంటే నైట్ టైంలో ఇతన్ని తప్పించడానికి షకీల్ డైరెక్ట్ బోధన్ సిఐకి ఫోన్ చేశాడు. బోధన్ సిఐ నెక్స్ట్ ఈ పంజాగుట్ట సిఐగా ఉన్న దుర్గారావుకు ఫోన్ చేసి చెప్పడంతో అతన్ని తప్పించి వేరే వ్యక్తిని పెట్టినట్లయితే పోలీసులు గుర్తించారు. కాబట్టి ఇప్పటికే బోధన్ మాజీ సిఐ ప్రేమ్ కుమార్ను కూడా తీసుకొచ్చారు. అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు అక్కడ నాంపల్లి కోర్టు మాత్రం వ్యక్తిగత పూచికత్తుతోటి అతనికి బెయిల్ ఇచ్చింది. సో అతన్ని ఇన్వెస్టిగేషన్ చేసి అతను బెయిల్ తీసుకోవడంతో అతను వెళ్ళిపోయాడు. ప్రస్తుతం దుర్గారావుని అయితే అరెస్ట్ చేసి హైదరాబాద్కి అయితే తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 12 మందిని ఇన్వాల్వ్ చేయగా, అంటే ఎఫ్ఐఆర్ 12 మంది పైన చేయగా ఆరుగురు ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యారు. సో మిగతా 6 దీనిలో సాహిల్ ఇంకా అతని పైన లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అతడు ఇంకా దుబాయ్లోనే ఉన్నాడు. అతనితో పాటు వాళ్ళ ఫాదర్ను కూడా, మాజీ ఎమ్మెల్యే షకీల్ను కూడా ఈ కేసులో అతన్ని కూడా A12గా చేర్చారు. సో అతనికి నోటీసులు ఇచ్చి అతన్ని కూడా విచారణ చేస్తామని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ చెప్తున్నారు. ఇప్పుడు పంజాగుట్ట మాజీ సిఐ దుర్గారావుని అరెస్ట్ చేశారు. సో మొత్తానికి ఈ కేసులో 12 మంది ఇన్వాల్వ్ అవగా దానిలో 6 అరెస్ట్ అయ్యారు. ఇంకో 6 అయితే నెక్స్ట్ అరెస్ట్ చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. శ్రవణ్.